హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇది రైస్ కుక్కర్ అండి. బ్లింకిట్‌లో తీసుకున్నాను. మేము ఎప్పుడైనా బయటికెళ్ళేటప్పుడు రైసు తినట్లే కాబట్టి నాకు కొర్రలు కావాలని నేను అప్పటికప్పుడు మనం వండుకునడానికి వీలు పడుతుందని తీసుకున్నాను. రైసు చాలా తక్కువనమాట మా ఇంట్లో. అందుకని మేము బయటికెళ్ళిన ప్రతిసారి బయట ఫుడ్ తినాలంటే ఇబ్బందిగా ఉంటుందని ఇంట్లో ఒక 4 రకాల పచ్చళ్ళు తీసుకొనెళ్తాను. ఆ రైస్ కుక్కర్ అయితే మొన్న బయటికెళ్ళాం కాబట్టి తీసుకొని అట్లానే మేము కొర్రలు మాత్రమే తిని హ్యాపీగా ఉండి వచ్చేసామండి. అందుకని ఎవరికైనా బయటికెళ్ళాలని, ఇంట్లో ఉండాలని అలాంటి రైస్ కుక్కర్ ఉంటే బావుంటుంది. త్వరగా అయిపోతుంది కూడా ఫుడ్డు. మనకి కొర్రలైనా, రైస్ అని ఏదైనా కర్రీ అయినా వండుకోవచ్చు. సొరకాయ మలై కర్రీ చేస్తున్నాను. కొర్ర రైసు చాలా బాగుంటుంది. సొరకాయని చక్కగా ఇలా మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో పొట్టంతా పీల్ చేసి ముక్కలు తరిగి పెట్టుకోండి. కుక్కర్లో వేసేసుకొని కొద్దిగా రాళ్ళుప్పు, ఒక 2 స్పూన్ల వరకు వాటర్ వేసి స్టవ్ హైలో పెట్టి 2 విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోతుంది. ఈలోపు స్టవ్ పైన ఏదైనా బాండీ పెట్టుకొని ఒక 4-5 స్పూన్ల వరకు నువ్వులు, 1 స్పూన్ వరకు మిరియాలు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మనకి టేస్టు క్రీమీగా చాలా బాగుంటుంది. మీ దగ్గర పాల మీగడ లేకపోతే మిల్క్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేయించుకున్న నువ్వులన్నీ మిక్సీ జార్లో తీసుకొని కుక్కరు 2 విజిల్ వచ్చాక కింద దించేసుకుందాము. సాఫ్ట్గా మెత్తగా ఉంటే తినడానికి చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. మనకి సొరకాయ చాలా చప్పదనం ఎక్కువ కాబట్టి కొంచెం మిరియాలు వేసాను. మీకు మిరియాలు ఇష్టం లేకపోతే పచ్చిమిర్చి, ఎక్కువగా పచ్చిమిర్చి తీసుకుంటే బాగుంటుంది. ఈ కర్రీస్లో పొడి కారం అనేది అవసరం ఉండదండి. అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్ల వరకు ఎల్లిగడ్డ సన్నంగా తరిగిన వేసుకోవాలి. అల్లం తురిమేసుకున్నాను. పచ్చిమిర్చిలో 3, కొద్దిగా కరివేపాకు, సోంపు అనేది ఈ కర్రీకి చాలా బాగుంటుంది. మిక్సీ జార్లో నువ్వులు, మిరియాలు మెత్తగా పొడి చేసుకోవాలి. నేను పాల మీగడ తీసుకుంటున్నాను. చాలా క్రీమీగా టేస్టీగా ఉండడం కోసం పాల మీగడ వేస్తున్నాను. మీకు పాల మీగడ లేకుంటే చిక్కటి మిల్క్ అనేటివి వేసుకోండి. మెత్తగా పేస్ట్ చేసి సైడ్ పెట్టుకోండి. పోపు అంతా వేగిన తర్వాత ఈ కుక్కర్లో సొరకాయ అంతా కూడా వాటర్తో సహా వేసేసుకొని బాగా కలిపేసుకొని కాసేపు మూత పెట్టి, నీళ్ళు కాస్త ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దాంట్లో వాటర్ అనేటివి ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం తగ్గే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసిన తర్వాత ఈ మిక్సీ పట్టుకున్నదంతా నువ్వులు, మన పాల మిగడంతా కూడా వేసేసుకొని కిందకి దించేసుకోవడమేనండి. మీకు కావాలంటే ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇలా పల్చగా అనిపిస్తుంది కానీ ఆ వేడికి చిక్కబడిపోయి మనకి క్రీమీగా చాలా బాగుంటుంది. ఈ కర్రీ అనేది రోటీతోనైతే అద్దరిపోతుందండి. నేను కొర్ర రైస్తో తిన్నాను. ఇంకా ఎంత తింటున్నామో మనకి తెలీదు. అంత క్రీమీగా, సాఫ్ట్గా, మెత్తగా భలే ఉంటుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. మీకు మిరియాలు వేసుకోవడం ఇష్టం లేకపోతే మొత్తం పచ్చిమిర్చి అనేది ఆ నువ్వులతో కూడా పేస్ట్ చేసి వేసుకోవచ్చు. కొర్ర అన్నం కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసిద్దాము. కొర్రలు ఎంత తిన్నా సరే మనకి ఆకలి ఎక్కువ టైం వేయకుండా ఉంటుంది. అట్లనే ఒళ్ళు రాకుండా ఉంటుంది. మన కొర్రలు అనేటివి మరీ ఎక్కువ తినలేము. కొంచెం తింటే చాలు అనిపిస్తుంది. కడుపు ఫుల్ అనిపిస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అద్దరిపోయింది.